స్వర్గీయ డాక్టర్ పీవీజీ రాజు శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని క్షత్రియ పరిషత్ వారి అనుబంధ సంస్థలైన మహిళా పరిషత్ మరియు యూత్ పరిషత్ ఆధ్వర్యంలో క్షత్రియ కళ్యాణ మండపం ఆవరణంలో జరిగిన పత్రికా సమావేశంలో అధ్యక్షుడు నలపరాజు సత్యనారాయణ రాజు, కార్యదర్శి పెన్మెత్స సీతారామరాజు, కోశాధికారి గొట్టిముక్కల రామరాజు తదితరులు వివరాలు వెల్లడించారు. 2023 నుంచి 2024 మే నెల వరకు ప్రతి నెల కూడా ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ సేవా కార్యక్రమ వివరాలను సీతారామరాజు వెల్లడించారు. మే 2వ తారీఖున జరిగే పీవీజీ శతజయంతి వేడుకలలో నిరుపేదలకి నిత్యావసరాల పంపిణీ, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఆర్థిక సహాయకారం, సంస్కృత సంగీత కళాశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు, పీవీజీ ఆశయ సాధనకి కృషి చేసినటువంటి ప్రముఖులకు సన్మాన కార్యక్రమం మరియు పీవీజీ మీద పుస్తకావిష్కరణ మొదలైన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూసపాటి అశోక్ గజపతిరాజుతో పాటు విశిష్ట అతిథులుగా జిల్లాకి చెందిన ముగ్గురు శాసన మండలి సభ్యులు, సౌత్ ఇండియా ఫెస్టినర్స్ చైర్మన్ పెద్దబాబు తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిషత్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాజు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రేపు అనగా 2వ తేదీ ఇక్కడ క్షత్రియ కళ్యాణ మండపంలో ఘనంగా వారికి ఈ ఉత్సవాన్ని నిర్వహించి వారు చేసినటువంటి విద్యాదానాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడానికి, ఆ ఫలితాల్ని ఇంకా మున్ముందు మానస సంస్థ ద్వారా పొందడానికి ఉత్సాహం కల్పించడానికి రేపు ఇక్కడ ఈ ఉత్సవాల సభను ఏర్పాటు చేయడం జరిగింది. మా క్షత్రియ పరిషత్, యూత్ పరిషత్, మహిళా పరిషత్ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఉదయాన్నే మా క్షత్రియ మహిళా పరిషత్ ఆధ్వర్యంలో మా ఒక సేవా కార్యక్రమాన్ని చేయడం కూడా జరిగింది. అలాగే మనకి ఈ స్థలం, ఈ కళ్యాణ మండపం తాలూకా స్థలం డాక్టర్ పీవీజీ రాజు గారు వారు ఉచితంగా మాకు ఇచ్చినందున ఇక్కడ ఇందులో ఫోటోలు పెట్టిన వారు అందరి తాలూకా ఈ హాల్లో ఉండేటువంటి ఫోటోలు, మిగతా వారి తాలూకా ఉదాహరణ విరాళాలతో ఈ కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కళ్యాణ మండపం ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం మే 1వ తేదీన ఆయన జయంతిని, నవంబర్ 14వ తేదీన ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో క్షత్రియులకు సంబంధించి 75%, మిగతా కులాలకు సంబంధించి 25% సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రధానంగా విద్యార్థులకి స్కాలర్షిప్లు, ఏదైనా అనాథలైనటువంటి రోగులకి మెడికల్ ఎయిడ్ చేయడం జరుగుతుంది. రేపు కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు గారు ముఖ్య అతిథిగా,